హలో! హాయ్ ఆల్. మాకు 3 అప్పర్ బెర్త్, ఒక మిడిల్ బెర్త్ వచ్చింది. ఇంకా పైన అప్పర్ బెర్త్‌లో కూర్చొని చిన్నీకి మేము చేసిన చపాతీ తినిపించాం. పాపం తినబుద్ధి కాలేకపోయినా కష్టపడి తిన్నది. టాబ్లెట్ వేసేసి ఉన్న మిడిల్ బెర్త్‌లో తోసేసాం. ఒక 2 బెడ్ షీట్స్ అండ్ 2 స్వెటర్స్ వేసుకొని పడుకుంది. ఈ గ్యాప్‌లో రుత్వేద్ వేరే కంపార్ట్మెంట్స్‌లో ఉన్న సీట్స్ చెక్ చేసి నేను అడిగినందుకు 3 బటర్ మిల్క్ ప్యాకెట్స్ తెచ్చాడు. నిరంజన్ మా దగ్గర ఉంటూ మమ్మల్ని అండ్ మొబైల్‌ని చూసుకుంటున్నాడు. ఇంకా చిన్ని నిద్రపోయింది. తర్వాత నేను, సిరి అప్పర్ బెర్త్ ఎక్కేసి చపాతీ తిన్నాం. అది పూర్తిగా తినలేదు. రుగ్వేద్ వచ్చాక అందరం కలిసి తిందామని కొంచెమే తిన్నాం. రుగ్వేద్ వచ్చాక ఇంకా ఆపోజిట్ సీట్స్‌లో కూర్చొని అందరం కలిసి చపాతీ తిన్నాం. తినేటప్పుడు రుగ్వేద్ కర్రీ బావుంది, హోమ్ ఫుడ్ లాగా ఉంది, రోజు మీరే చేసేయండి ఫుడ్ అని అన్నాడు. చాలా హ్యాపీ అనిపించింది మా కుకింగ్‌కి ఒక కాంప్లిమెంట్ వచ్చినందుకు. ఇదంతా జరగడానికి ముందు 6:50కి అలా ట్రైన్ కదిలింది. సో ట్రైన్ స్టార్ట్ అయింది. మళ్ళీ మధ్యలో వర్ష ట్రైన్ ఎక్కాలి విజయవాడలో. సో ఇదంతా ఫాలో అప్ చేసుకుంటూ ఉన్నాం. ఆ తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వేచి ఉండండి.